నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. బంగారం ఈ మాటే ఓ ఖరీదైన అందం. ఈ బంగారం అంటే ప్రతి ఒక్కరికి వ్యామోహం. కూసింత బంగారం ఉందంటే చాలు, అదో ధైర్యం. అందుకే భారతీయులు ఏమాత్రం డబ్బు ఉన్నా బంగారం కొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ప్రపంచంలో మన దేశం బంగారం వినియోగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంది. అయితే చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం ధర చాలా ఎక్కువ. ఈ వ్యత్యాసమే బంగారం స్మగ్లర్లకు బంగారం లాంటి అవకాశంగా పనికొస్తోంది. దుబాయ్, సింగపూర్, చైనా, శ్రీలంక, ఇండోనేషియా తదితర దేశాల నుండి మన దేశంలోకి బంగారం స్మగ్లింగ్ సాగిపోతోంది. ఇది ఏటా పెరుగుతూ వస్తోంది. గోల్డ్ రష్, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బంగారం స్మగ్లింగ్ నేరగాళ్లకు బంగారంలాగే కనిపిస్తోంది. కొద్దిపాటి రిస్క్ తీసుకుంటే చాలు, లక్షల్లో కమిషన్ సంపాదించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మరి కొందరిని వారి తెలియకుండానే వారి ద్వారా బంగారాన్ని అనుకున్న వారికి పంపించేస్తున్నారు స్మగ్లర్లు. తాము బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నామన్న విషయం తెలియకుండానే కొందరు అమాయకులు స్మగ్లర్లు నిర్దేశించిన వారికి తాము తీసుకువచ్చిన గిఫ్ట్ బాక్సులను చేరవేస్తున్నారు. అందులో ఉన్నది బంగారమని వారికి తెలియకపోవటం కోసమెరుపు. బంగారం స్మగ్లర్లు ఇప్పుడు రూటు మార్చేశారు. రూటే కాదు, స్మగ్లింగ్ చేసే తీరు మారిపోయింది. అక్రమ మార్గంలో బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేసి కోట్లలో ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. అసలు బంగారం అక్రమ మార్గంలో ఎందుకు తరలిస్తున్నారు? రూపాయి మారకం విలువకు బంగారంతో లింకేంటి? బంగారం అక్రమ రవాణా వెనుక ఉన్న మర్మమేంటి? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ అక్రమ వ్యవహారంలోకి లోతుగా చూడాల్సిందే. బంగారం స్మగ్లర్లు రూటు మార్చారు. పురుషుల స్థానంలో మహిళలను ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమ రవాణాకు తెరలేపారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఈ మధ్యనే ఓ తెల్లవారుజామున హైదరాబాద్కి చెందిన ఫాతిమా షహీన్ అనే మహిళ నుంచి 2.7 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుర్కాలో దాచి తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన ఫాతిమాను దుబాయ్ నుంచి QR 500 ఫ్లైట్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. దేశంలో డిమాండ్కు సరిపడ బంగారం ఉత్పత్తి జరగడం లేదు. బంగారం ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం దిగుమతులపై సుంకాలు పెంచడంతో బంగారం దిగుమతి చేసుకోవడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. లాభాలు గడించి డబ్బులు వెనకేయాలంటే బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకోవడమే సరైన మార్గమని కొందరు భావిస్తున్నారు. రూపాయి మారకం విలువకు బంగారం ధరలకు లింక్ ఉండడానికి ఇదే కారణమని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $1900. ఔన్స్ అంటే 31.8 గ్రాములు. మన దగ్గర 10 గ్రాముల బంగారం 26,000 రూపాయల దాకా ఉండేది. ఔన్స్ బంగారం ధర $1,300కు పడిపోయినా దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 30,000 రూపాయలు పలుకుతోంది. దీనికి కారణం అప్పట్లో డాలర్తో ఉన్న రూపాయి మారకం విలువ ప్రస్తుతం 20% మేర పడిపోవడమే. ఆయా దేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలన్నా పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం $350 ఉండేది. ఇటీవల 10 గ్రాముల పసిడికి ఉన్న ఖరీదును ప్రతి 15 రోజులకు సరాసరి తీసుకుని ఆ మొత్తంపై 10% చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. దీంతో కనీసం $3,000 వరకు పన్ను పడుతోంది.
దీంతో బంగారం అక్రమ రవాణాపైనే వ్యాపారులు ఆధారపడాల్సి వస్తోంది. అది అక్రమ రవాణాను పెంచుతోంది. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో చైనాకు చెందిన కొందరు సూత్రధారులు ఈ అక్రమ రవాణాను వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్నారని తేలింది. ఇటీవల అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న జిలానీ, నాజర్లను తమదైన స్టైల్లో కస్టమ్స్ అధికారులు విచారించారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు సేకరించారు. పరారీలో ఉన్న హైదరాబాద్కు చెందిన 3 రిసీవర్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భారత మార్కెట్లో బంగారం ధర పెరగడంతో పాటు దిగుమతి సుంకం పైకి ఎగబాకి రూపాయి విలువ కిందికి దిగజారడమే ఈ మాఫియాకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇటీవల ఇంటర్నేషనల్ సర్వీసులు బాగా పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, తమిళనాడు వాసులు కూడా ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఫలితంగా చైనా మాఫియా బంగారం అక్రమ రవాణాకు హైదరాబాద్నే కేంద్రంగా చేసుకుంది. ఆయా దేశాల్లో కార్మికులుగా పనిచేస్తూ విజిటింగ్ వీసాలపైన వెళ్లి వస్తున్న వారిని చైనా ముఠా అక్కడి విమానాశ్రయాల్లో కాపుకాసి గుర్తిస్తోంది. బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి అనేక రకాలుగా పార్సిల్ చేసి వారికి అప్పగిస్తున్నారు. కొందరికి కేజీ బంగారానికి 1,00,000 నుంచి 3 లక్షల వరకు కమిషన్ ఇస్తామని ఆశ చూపుతుండగా మరికొందరికి బంగారమని చెప్పకుండా పార్సిల్స్ రూపంలో ఇస్తూ హైదరాబాద్లో తమ వారికి ఇవ్వాల్సిందిగా చెప్పి పంపిస్తున్నారు. ఇండియాలో అది ఇన్నోసెంట్ పీపుల్ చాలా వారికి పంపిస్తారు. వారికి అది 15,000 20,000 ఇస్తా, పోయి నువ్వు గోల్డ్ తీసుకురా వారు చెప్తారు. వారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత వారికి ఐడియా లేదు, అక్కడికి వితౌట్ ఎనీ డిక్లరేషన్ దేరు బయటికి పోతారు. అప్పుడు కస్టమ్ ఆఫీసర్ వారికి పట్టిస్తారు. కస్టమ్స్ అధికారులకు వీరు పట్టుబడితే అక్కడితో లింక్ తెంపేస్తున్నారు. విమానాశ్రయం దాటి బయటకొచ్చిన నేపథ్యంలో ఇక్కడి రిసీవర్లకు చేర్చి దందా చేపడుతున్నారు. ఇటీవల పట్టుబడిన జిలానీ, నాజర్లను విచారించిన కస్టమ్స్ అధికారులు ఈ అంశాలతో పాటు కీలకమైన ఆధారాలను సేకరించారు. ఆయా దేశాల నుంచి చైనా మాఫియా పంపిస్తున్న బంగారాన్ని హైదరాబాద్కు చెందిన రిసీవర్లుగా భావిస్తున్న రాజు భయ్యా, షకీల్, జిలానీ తీసుకుంటున్నారని తేలింది. వీరు బయటి మార్కెట్లో ఈ అక్రమ బంగారాన్ని విక్రయించి వచ్చే లాభాల్లో ఒప్పందం చేసుకున్న మొత్తం హవాలా రూపంలో చైనాలోని సూత్రధారులకు పంపుతున్నారని తేలింది. ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్న కస్టమ్స్ అధికారులు పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో నిఘా కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లింగ్ కి అడ్డాగా మారుతోంది. విమానాశ్రయంలో పెద్ద ఎత్తున పట్టుబడుతున్న బంగారం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కస్టమ్స్ అధికారులు ఎంత నిఘా పెట్టినా కోట్ల రూపాయల విలువ చేసే కిలోల కొద్దీ బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయం అక్రమ గోల్డ్ రవాణాకు కేరఫ్ అడ్రస్ గా మారుతోంది. గోల్డ్ స్మగ్లర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నే టార్గెట్ చేసుకుని చెలరేగిపోతున్నారు. దీంతో విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు హైదరాబాద్ మహానగరం ప్రధాన ద్వారంగా మారిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారం తరలించే వారిపై గట్టి నిఘా వేసి పట్టుకుంటున్నారు. ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వరుసగా అక్రమ బంగారం పట్టుబడుతూ వచ్చింది. మొన్న ఓ వ్యక్తి నుంచి కిలో బంగారాన్ని పట్టుకున్న సంఘటన మరవక ముందే 3.5 కిలోల బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విమానంలోని సీటు కింద బంగారం బిస్కెట్లు పెట్టి తీసుకొస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న తీరు చూస్తుంటే అధికారులే విస్తుపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మొత్తాల్లో గోల్డ్ పట్టుపట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన దేశంలో బంగారం అధిక స్థాయిలో వద్ద ఉండటం, అరౌండ్ 29-30,000 దగ్గర స్వింగ్ అవుతూ ఉండటం. తర్వాత ఇక్కడ ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనకి దగ్గర ఇంపోర్ట్ డ్యూటీ ఆర్ కస్టమ్స్ డ్యూటీ దగ్గర 10% దాకా ఛార్జ్ చేస్తూ ఉండటం. సో ఏంటంటే మనకి ఇక్కడ అంటే డొమెస్టిక్ మార్కెట్లో బంగారం కొనుగోలు చేయాలి అంటే ప్రీమియం అవుతుంది కాబట్టి, కాస్ట్లీ అవుతుంది కాబట్టి బయట నుంచి రెస్ట్రిక్షన్
ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా తీసుకొచ్చేవాళ్ళు, జెన్యున్గా తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏంటంటే విదేశాల నుంచి ఏదో ఒక రూపంలో బంగారం ఇక్కడ తీసుకొచ్చుకోవాలనే ఇతో, అంటే ఇక్కడ తీసుకొచ్చేసి రెగ్యులర్ కన్జంప్షన్ కోసం కావచ్చు ఆర్ బిజినెస్ కోసం కావచ్చు వాడదామని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నాలని మన గవర్నమెంట్ కానీ డిఫరెంట్ అథారిటీస్ కానీ రెస్ట్రిక్ట్ చేయడం, కట్టడి చేయడం చూస్తాం. అక్రమ బంగారాన్ని బట్టల్లో, షూస్లో, కాఫీ పౌడర్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒంటి మీద దుస్తుల్లో వేసుకుని తీసుకొస్తున్నారు స్మగ్లర్లు. కస్టమ్స్ అధికారులు పోలీసుల కళ్లుగప్పడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అధికారులకు చిక్కితే మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా ఎస్కేప్ అవుతున్నారు. ఈ మధ్యనే అరికాలి కింద సాక్స్ లోపల బంగారాన్ని పెట్టుకుని తరలిస్తున్న ప్రబుద్ధులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్, సింగపూర్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా దేశాల సరిహద్దుల నుంచి బంగారం భారీగా స్మగ్లింగ్ అవుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే గతంలో దుబాయ్ నుంచే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. ఇప్పుడు మలేషియా, సింగపూర్ కూడా ముందు వరుసలో ఉన్నాయి. తాజాగా చైనా కూడా గోల్డ్ స్మగ్లింగ్లో చేరిపోయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని టార్గెట్ చేసుకున్న స్మగ్లర్లు వరుస అక్రమ బంగారం రవాణా చేస్తున్న అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని బంగారం స్మగ్లింగ్ ని అడ్డుకోవడానికి అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ఉంటే, స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు వినూత్న రహస్య మార్గాలను కనుగొంటున్నారు. బంగారం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అడ్డుకోవడం సాధ్యం కాదా అంటే సాధ్యమే. కాకపోతే అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదంతే. బంగారం స్మగ్లింగ్ కు చెక్ చెప్పాలంటే పకడ్బందీ పద్ధతికి రూపకల్పన చేసి ఉక్కు సంకల్పంతో దాన్ని అమలు చేసి తీరాలి. మ్యాగజైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. పొరుగు దేశాల బంగారం ధరతో పోలిస్తే భారతదేశంలో బంగారం ధర చాలా ఎక్కువ. ఈ తేడాయే స్మగ్లర్లకు ఆకర్షణగా నిలుస్తోంది. అదే వారికి కోట్లకు కోట్లు తెచ్చిపెడుతోంది. అందుకోసమే ఎంతటి రిస్క్కైనా వారు భయపడటం లేదు. దుబాయ్, సింగపూర్ దేశాల నుంచే మన దేశంలోకి ఎక్కువగా బంగారం అక్రమ మార్గంలో తరలి వస్తోంది. అక్కడికి ఇక్కడికి బంగారం ధరలో ఉన్న భారీ వ్యత్యాసమే స్మగ్లింగ్కు కారణమవుతోంది. ఉదాహరణకు దుబాయ్ నుంచి 1 కిలో బంగారాన్ని తరలిస్తే దానిపై పన్నుతో కలుపుకున్న భారత్లో దాని ఖరీదు 5 లక్షలు ఎక్కువే ఉంటుంది. అంటే కిలో స్మగ్లింగ్ చేస్తే 5 లక్షల రూపాయలు సంపాదించినట్లే. ఏటా కిలోలకు కిలోలు బంగారం సరిహద్దులు దాటి వచ్చేస్తోంది. అలా వచ్చిన బంగారం ఇక్కడి మార్కెట్లలో చాప కింద నీరులా అమ్ముడుపోతోంది. దుబాయ్, సింగపూర్ల నుంచి వచ్చే బంగారం విమానాలు తరలి వస్తోంది. శ్రీలంక నుంచి పెద్ద మొత్తంలో బంగారం సముద్ర మార్గం గుండా అక్రమంగా తరలి వస్తోంది. తీర ప్రాంతంలో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి ఆ బంగారాన్ని చేర్చాల్సిన చోటకు చేర్చేస్తున్నారు. బంగారం దిగుమతిపై డ్యూటీ పెరిగిపోవడం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు బంగారం స్మగ్లింగ్ పెరగడానికి దోహదపడుతున్నాయని అధికారులే అంటున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ బంగారం ధర ఇంచుమించు ఒకేలా ఉన్నా భారతదేశంలో మాత్రం పన్నులు, సుంకాలు కలుపుకుంటే బంగారం ధర చాలా ఎక్కువగా ఉంటుందని, అందుకే అందరూ ఇతర దేశాల నుంచి బంగారాన్ని మన దేశంలోకి స్మగుల్ చేయడానికి ఆసక్తి చూపుతారని బంగారం వ్యాపారంలో దిగ్గజాలైన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దగ్గర గోల్డ్ రేట్ అంత ఒకటే ఉంటుంది, ఎక్సెప్ట్ భారతదేశం తప్ప. ఎందుకు భారతదేశంలో ఎక్కువ అంటే 12% ట్యాక్సులు తగ్గుతాయి అన్నమాట. 10% అండ్ ఆడు కస్టమ్స్ డ్యూటీ, 1% వ్యాటు. కాబట్టి భారతదేశంలో 12% డిఫరెన్స్ వస్తుందన్నమాట గోల్డ్కు ఇతర దేశాలకు. మనకు దుబాయ్కేలే ఎందుకు ఎక్కువ వస్తుందంటే దుబాయ్లో 1 పైసా ట్యాక్స్ ఉండదన్నమాట, 0%. అదే అమెరికాలో గీత అయితే 4%, 2% ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దుబాయ్ ఇంకోటి దగ్గర ఒకటి, అందుగురించి ప్రతి ఒక్కరు దుబాయ్కి వెళ్తే తేవడమే ప్రాక్టీస్ చేసుకుంటారు. బంగారం వినియోగంలో ప్రపంచంలోనే భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉంది. పెళ్లి జరిగిందంటే చాలు భారతదేశంలో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్లలో అందుకే బంగారు నగల దుకాణాలు కళకళలాడిపోతూ ఉంటాయి. డబ్బును దాచుకోవడానికి బంగారాన్ని మించిన రూపం మరొకటి లేదని జనం అనుకుంటారు.
పెట్టుబడి పెడితే భూముల కొనుగోలు మీదైనా పెట్టాలి, లేదంటే బంగారం పైనైనా పెట్టాలి. ఎక్కువ మందికి బంగారమే మొదటి ఛాయిస్ అవుతోంది. విదేశాల నుంచి వచ్చే భారతీయులు తమతో పాటు బంగారాన్ని తెచ్చుకుంటే ఎయిర్పోర్ట్లోనే కస్టమ్స్ అధికారులకు దాన్ని చూపించి విదేశీ కరెన్సీలోనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. ఈ డ్యూటీని ఎగ్గొట్టాలనుకునేవారు దొంగచాటుగా బంగారాన్ని తరలించేందుకు దారులు వెతుక్కుంటున్నారు. అప్పుడప్పుడు కొందరు అధికారుల నిఘా కళ్లకు దొరికిపోతూ ఉంటారు. కానీ అధికారుల కళ్ళు గప్పి చల్లగా జారుకునేవాళ్లు చాలామందే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కస్టమ్స్ అధికారులకే కొద్దిపాటి బంగారాన్ని సమర్పించుకుని బయటపడేవాళ్లు ఉంటారు. కస్టమ్స్ చట్టం ప్రకారం ఎవరైనా సరే పరిమిత పరిమాణంలో బంగారాన్ని తమతో తెచ్చుకోవచ్చు. దానికి సరిపడా కస్టమ్స్ డ్యూటీని ఎయిర్పోర్ట్లోనే చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవాలి. జెంట్స్కు 30,000 రూపాయల బంగారం వరకు తీసుకురావచ్చు, లేడీస్కు 50,000 రూపాయల బంగారం. అంటే అది నగదు వాళ్ళు బిస్కెట్ రూపంలో ఎంత బంగారం ఏదైనా కానీ వాల్యూ ఈజ్ 30,000. సొమ్ము తెచ్చుకోండి, సాలిడ్ గోల్డ్ తెచ్చుకోండి. అయితే ఎన్ఆర్ఐలకు మాత్రము 1.5 lakh రూపీస్ ఎగ్జెంప్షన్. మోర్ దెన్ 6 months ఉన్న వాళ్ళకు 1.5 lakh రూపీస్ తెచ్చుకోవాలి, చూపించుకొని రసీద్ తీసుకురావాలి. ఇప్పుడు మన దగ్గర బంగారం దిగుమతిపై తక్కువ సుంకాలు ఉన్నప్పుడు స్మగ్లర్లు బంగారం అక్రమ తరలింపుపై దృష్టి పెట్టేవారు కాదని, ఇప్పుడు మన దేశంలో ఏకంగా 10% మేరకు సుంకం విధించడంతో దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్కు అక్రమార్కులు పోటీ పడుతున్నారని వ్యాపారులు అంటున్నారు. ఇప్పుడు ముందుగాల 1% ఉన్నప్పుడు, ఈడ లోకల్ 1% ఉన్నప్పుడు ఎవ్వరు ఇంపోర్ట్ స్మగ్లింగ్ చేయలేదు. ఎప్పుడైతే 10% చేసిండ్రో, 4% చేసిండ్రో, అప్పుడు కూడా ఎక్కువ లేకుండే. ఆడికెళ్ళి 4%కి వెళ్ళి 10% చేయగానే స్మగ్లింగ్ స్టార్ట్ అయింది దుబాయ్కి వెళ్ళి. వేరే కంట్రీలకి వెళ్ళి అయితే మళ్ళీ వాళ్ళ ఓన్ ట్యాక్సులు ఉంటాయి కాబట్టి, దుబాయ్లో ఏం ట్యాక్సులు ఉండేవి కాబట్టి ఆడికెళ్ళి తెస్తారు. ఇంకో దుబాయ్ అనే కాదు, ఎక్కడైతే నిల్ ట్యాక్సులు ఉన్నాయో వాళ్ళ అక్కడికి వెళ్ళి తీసుకొస్తేందుకు ఈజీ ఉంది. 2014లో భారతదేశంలో బంగారం డిమాండ్ 604 టన్నులుగా లెక్క కట్టారు. ఏటా ఈ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అసంఘటితంగా ఉన్న నగల తయారీ పరిశ్రమలు, బంగారం అమ్మకాల కొనుగోళ్లలో పారదర్శక విధానం లేకపోవడం, నగల దుకాణాల అకౌంట్స్ సక్రమంగా నిర్వహించకపోవడం వంటి కారణాల వల్ల బంగారం స్మగ్లింగ్పై అంచనాలకు సరైన శాస్త్రీయ పద్ధతి కూడా లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు. బంగారు దుకాణాలలో పారదర్శకత లేనిదే బంగారం స్మగ్లింగ్కు చెక్ చెప్పడం కూడా కష్టమవుతోందని వారంటున్నారు. భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు కూడా బంగారం దిగుమతులపై భారీగా సుంకాలు, ఆంక్షలు విధిస్తున్నాయి. బంగారం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 3 దేశాలు కూడా పగడ్బందీగానే చర్యలు తీసుకుంటున్నాయి. అయితే స్మగ్లర్లు మాత్రం కొత్త వ్యూహాలతో బంగారాన్ని దేశాలు దాటిస్తూనే ఉన్నారు. సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలివచ్చే బంగారం తమిళనాడు తీర ప్రాంతం నుంచి దేశంలోకి అడుగుపెడుతోంది. 2014-2015లో దేశంలో బంగారం స్మగ్లింగ్లో పాల్గొంటున్న 56 మందిని అధికారులు అరెస్టు చేశారు. 2015 ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలంలో 274 మెట్రిక్ టన్నుల బంగారం దేశంలోకి స్మగ్ల్ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ 60,700 కోట్ల రూపాయలు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి స్మగ్ల్ అయిన బంగారం 855 మెట్రిక్ టన్నులు. దీని విలువ 1,79,172 కోట్ల రూపాయలు. 2016 సెప్టెంబర్లో ఢిల్లీ అధికారులు గౌహతికి చెందిన బులియన్ ట్రేడర్ నరేంద్ర కుమార్ జైన్ను పట్టుకున్నారు. జైన్ ఏకంగా 11,000 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి దొరికిపోయాడు. మయన్మార్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించిన జైన్ ముందుగా బంగారాన్ని మణిపూర్ తీసుకొచ్చి అక్కడి నుంచి మిజోరాం గుండా ఢిల్లీలోని నగల వ్యాపారులకు కార్గోలో పంపించాడు. డిఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందడంతో కార్గోలోని ఎక్స్రే యంత్రాలతో బంగారాన్ని పసిగట్టి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో జైన్ అదుపులోకి తీసుకున్నారు. ఒకే ఒక వ్యక్తి నుంచి ఇంతటి భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి. నరేంద్ర కుమార్ జైన్ను తిహార్ జైలుకు పంపారు. అయితే బంగారం స్మగ్లింగ్ వల్ల దేశీయ బంగారం మార్కెట్కు నష్టమేమీ లేదని వ్యాపారులు అంటున్నారు. అక్రమంగా తరలివచ్చే బంగారం మన మార్కెట్లో జరిగే బంగారం లావాదేవీలతో పోలిస్తే చాలా తక్కువని వారంటున్నారు. ఎటువంటి ప్రభావం ఉండదు. వాళ్ళు తెచ్చేది, మనం రోజు అమ్మేది, మనం మంత్లీ 200 tons అమ్ముతాం, అది వచ్చేది ఒక 100 kgs. కాబట్టి దాని మీద ఏం ఎఫెక్ట్ ఉండదు. అది వెరీ 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 మైన్యూట్ అనమాట. జీఎస్టీ అమల్లోకి వస్తే చాలా రకాల పన్నులు పోతాయి కాబట్టి అప్పుడు స్మగ్లింగ్ తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం గురించి, వెండి గురించి ఏమి ఎత్తరించలేదు. క్లియర్గా చెప్పిండు, జిఎస్టీ వస్తుంది, అప్పుడు అన్ని ట్యాక్సులు అందులోనే ఉంటాయి కాబట్టి దీని మీద ఎక్సైజ్ కానీ, కస్టమ్స్ కానీ, ఏది ఈ వ్యాట్ కానీ ఏది దాని గురించి నేను ఏమీ ఎత్తరించదలుచుకోలేదు, అన్ని జిఎస్టీ కవర్ అయిపోతాయి అని చెప్పిండండి. జిఎస్టీ మే కమెంట్ ఇన్ ది మంత్ ఆఫ్ జూన్, జూలై. బంగారంపై భారతీయులకున్న మోజు అలాంటిది కాదు.
ఆ మోజే స్మగ్లర్లకు తరగని ధీమానిస్తోంది. డబ్బులను దాచుకోవడానికి బంగారాన్ని ఓ రూపంగా ఎంచుకోవడమే కాదు, అలంకారాలకి బంగారు ఆభరణాలను ధరించడానికే భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే కాస్త డబ్బుంటే చాలు, దాంతో ఎంతో కొంత బంగారాన్ని కొని దాచుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది మన దేశంలో. ఇది ఒక సంప్రదాయంగానూ చలామణి అయిపోతోంది. బంగారంపై ఉన్న ఈ ప్రేమే ప్రపంచంలో భారతదేశాన్ని బంగారు వినియోగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. అందుకే అది అక్రమార్కులకు నిలవుగా మారుతోంది. దీనికి చెక్ చెప్పాలంటే ఇతర దేశాల్లో బంగారంపై ఉన్న పన్నులను దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అడ్డాగా సాగిపోతున్న గోల్డ్ స్మగ్లింగ్ దందాకు చెక్ పెట్టేందుకు కస్టమ్స్ అధికారులు సర్వశక్తులు ఒడ్డుగుతున్నారు. రకరకాల రూపంలో తరలిస్తున్న గోల్డ్ను పట్టుకొని స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు. అయితే కొందరు అమాయకులపై అనుకోకుండా స్మగ్లర్లనే ముద్ర పడిపోతోంది. ఇందుకు కస్టమ్స్ నిబంధనలపై అవగాహన లేకపోవటమే కారణం. విదేశాల నుంచి భారత్కు వచ్చేవారు అక్కడి నుంచి బంగారం, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడం మామూలే. విదేశాల్లో హుషారుగా బయలుదేరి మన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే సీన్ రివర్స్ అవుతుంది. ఇక్కడి కస్టమ్స్ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానాలు రాకపోతే వస్తువులను వదులుకోవడమే కాదు, కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కస్టమ్స్ నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడంతో కొందరు నిందితులు కాకపోయినా స్మగ్లర్లుగా ముద్ర వేసుకుంటారు. దుబాయ్లో పెద్ద మార్కెట్గా మనకి గోల్డ్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీస్ మొన్నటిదాకా లేకపోవటం, తర్వాత మన దగ్గర ఇంపోర్ట్ డ్యూటీ 10% దాకా, ముఖ్యంగా కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ 10% దాకా ఉండటం వల్ల ఎక్కువ మంది దుబాయ్ నుంచో లేకపోతే ఇంకొక యూఎస్ నుంచో ఇంకొక కంట్రీ నుంచో బంగారం తీసుకోవడానికి జెన్యున్గా ప్రయత్నం చేసేవాడు. కొంతమంది అయితే డిఫరెంట్ రూట్స్లో, అంటే గవర్నమెంట్కి పట్టుబడకుండా ఇక్కడికి తీసుకొచ్చేసి సొంతానికో లేకపోతే బిజినెస్ కోసం వాడదామనే ఉద్దేశంతో తీసుకొచ్చి దొరికిపోయేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు. వేటిపై ఎంత? డ్యూటీ ఫ్రీ అలవెన్స్ 35,000 రూపాయలు. వస్తువు విలువ 35,000 మించితే 36.05%. తయారీ స్టాంపులతో కూడిన బంగారంపై 6%. స్టాంప్ లేని బంగారం, ఆభరణాలపై 10%. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రయాణికులు 1 కేజీ వరకు బంగారం కడ్డీలు లేదా నాణేలు కొన్ని నిబంధనలకు లోబడి తీసుకురావచ్చు. ఆ నిబంధనలేంటంటే, ఎవరైతే వీటిని తీసుకురావాలనుకుంటున్నారో వారు భారతీయులు లేదా భారత సంతతి పాస్పోర్ట్ కలిగి ఉండాలి. కనీసం 1 ఏడాది విదేశాల్లో ఉండి భారత్కు తిరిగి వస్తున్నట్టు ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక వారు తీసుకొచ్చే బంగారంపై తయారీదారుల పేర్లు, సీరియల్ నంబర్లు, బరువును సూచించే ముద్రలు ఉండాలి. వాటిపై 6% దిగుమతి సుంకం ఉంటుంది. ఎలాంటి రసీదులు లేకుంటే వాటిపై 10% సుంకం ఉంటుంది. అదే బంగారు నాణేలపై అయితే 6% వరకు ఉంటుంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.